మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో నేనైతే గర్వంగా చెప్పగలను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యే మినిస్టర్ అయినందుకు. ఎందుకంటే ఇంతవరకు నేను కూడా 99 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజల కోసం ఇంతగా ఆలోచించి ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మంచి చేయాలన్న ఆలోచన చేసిన ఒకే ఒక మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో అందుకు మనం అందరం కూడా ఆయనకి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీరు చూస్తే మన ఇంట్లో మన తండ్రి, మన భర్త, మన అన్నదమ్ములో లేదా మన కొడుకో చేయాల్సిన పనిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కొడుకులాగా ఆలోచించి పెన్షన్స్ కానీ, ఆసరా కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ, రైతు భరోసా కానీ ఇలా తీసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఇవ్వని కుటుంబమే ఉండదు. ఏ కుటుంబానికి వెళ్ళినా, అది ఏ పార్టీ వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, ప్రతి ఇంట్లో జగనన్న సంక్షేమం లేకుండా ఏది ఉండదు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమాన్ని అందించారు. అంతేకాకుండా గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా గ్రామాల్లో వెళ్ళి గ్రామ సమస్యలు తెలుసుకొని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ కొన్ని పంచాయతీల్లో లీడర్స్ ఎక్కువ ఉండటం వల్ల లేదా లీడర్స్ మధ్యలో ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొంచెం పొరపచ్చాలు వచ్చి లోకల్ బాడీలో ఇబ్బంది పడ్డ పరిస్థితిలో ఈరోజు మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అలా కాకుండా మనకి సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ అన్ని గెలిచిన చోట అభివృద్ధి అనేది కంటిన్యూస్గా ఉంది, ఎక్కడా కూడా స్పీడ్ బ్రేకర్లు లేకుండా. సో మనకి సర్పంచ్ ఎలక్షన్లో కొంచెం ఇబ్బంది అవటం వల్ల మనకి కొన్నిటికి రెజల్యూషన్స్ లేకపోవటం వల్ల కూడా మనం చేయలేని పరిస్థితి వచ్చింది. మీ అందరికీ తెలుసు, గ్రామాల్లో ఏం చేయాలన్నా కూడా సర్పంచ్ రెజల్యూషన్ అనేది మ్యాండేటరీ, అది కాకుండా మనం ఏం చేయడానికి ఉండదు. అందుకే నేను ప్రతిసారి కూడా చెప్తాను, ప్రభుత్వం అధికారంలో ఏది ఉందో దానికి సంబంధించిన సర్పంచ్లు మనం గెలిపించుకుంటేనే మన గ్రామాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. సో అయినా కూడా మీ గ్రామంలో ప్రతి మనిషికి కూడా సంక్షేమాన్ని అందించడం జరిగింది. దాంతో పాటు మేము చేయగల సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది. సో ఇప్పుడు ఎలక్షన్ సమయం, ఇంకా 45 రోజుల్లో ఎలక్షన్స్. అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రి చేస్తాము అని చెప్పి ఏ విధంగా సిద్ధం సభలకు వస్తున్నారు, ఏ విధంగా మేమంతా సిద్ధం అంటూ బస్ యాత్రలో జగనన్న వెనక పరుగులు తీస్తున్నారో మీ అందరూ కూడా చూస్తున్నారు. సో అలాంటి సమయంలో ఈ నగిరి నియోజకవర్గంలో మీ ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించి 3వసారి గెలిపిస్తే ఖచ్చితంగా అన్న ఆశీస్సులతో మీ అందరికీ మరింత సంక్షేమాన్ని, మరింత అభివృద్ధిని మీకు అందించుతానని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎన్నికల కోసం చెప్పే మాటలు కాదు. గతంలోకి ఇప్పటికీ మీరు చూస్తే ఎక్కడికి వెళ్ళినా కూడా సచివాలయ వ్యవస్థ కానీ, ఆర్బీకే వ్యవస్థ కానీ, అలాగే సంక్షేమం ఇంటింటికి వాలంటీర్స్ వచ్చి అడిగి మరీ ఇవ్వటం, అలాగే సురక్ష కార్యక్రమం ద్వారా మీ పిల్లలకి కావాల్సిన సర్టిఫికేట్స్ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అలాగే ఆరోగ్య సురక్ష ద్వారా మీ గ్రామంకే డాక్టర్స్ వచ్చి మీ ఆరోగ్యం గురించి ఆరా తీసి మీ ఇంటికి వచ్చి మీ మెడికల్ టెస్టులు చేసి మీకు ఆపరేషన్లు కావాలా లేదా మందులు కావాలా డాక్టర్స్ డిసైడ్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచి కుటుంబంకి అండగా నిలబడటం మీరు అందరూ కూడా కళ్ళారా చూశారు. అంతేకాకుండా హైయెస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్స్ మనం అందించడం జరిగింది. అలాగే అన్ని పిహెచ్సిలు, నగిరిలో 100 బెడెడ్ హాస్పిటల్ కూడా రెనోవేట్ చేసి ఈరోజు వైద్యాన్ని మీకు అందించడమే కాకుండా మన నియోజకవర్గంలో ఉండే డయాలసిస్ పేషెంట్స్ కూడా ఈరోజు తిరుపతికి వెళ్ళి వెయిట్ చేసి కష్టాలు పడకుండా నగిరిలోనే డయాలసిస్ కూడా మనం ఏర్పాటు చేసి మొన్నటి నుంచి పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది, డయాలసిస్ చేయడం కూడా జరుగుతుంది. అలా ప్రతిదీ కూడా మీకోసం ఆలోచించి మేము చేస్తున్నాం. మన విజయపురం సబ్ స్టేషన్లో కూడా ఐటీ కాలేజ్ని మన పిల్లలందరి కోసం కూడా కట్టించడం జరిగింది. అలాగే గతంలో మనకి ఎక్కడైతే సచివాలయ వ్యవస్థకి ఎగ్జామ్స్ రాశారో వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో తమిళనాడు సర్టిఫికేట్స్ ఉండటం వల్ల మిస్ అయ్యారన్న కారణంతో మన విజయపురం మండలం, నింద్ర మండలంలో కాలేజెస్ కూడా తీసుకురావడం జరిగింది.
విజయపురంలో ఉంది, ఇప్పుడు పన్నూరులో కూడా కో ఎడ్యుకేషన్ తీసుకురావడం జరిగింది. సో ఇలా ప్రతిదీ కూడా మీకోసం జగనన్నకి చెప్పి చేయిస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా అవసరం ఉంటే కూడా మాకు ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే వచ్చేటప్పుడు ఏదో చెప్పేస్తారు, మళ్ళీ దాన్ని ఎవరు ఫాలో అప్ చేయరు. మీ ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పిన వినేస్తాం, ఇది మర్చిపోతాం. కాబట్టి ఎప్పుడు మీరు ఎవరికి ఏం చెప్పినా కూడా ఒక రిప్రజెంటేషన్ అనేది ఉంటే అది దానికి వాల్యూ ఉంటుంది. దాన్ని మేము కూడా పర్సూ చేయడానికి, మీకు చేసి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు అయితే మీకు మేము ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించకుండా మంచి చేస్తామని నమ్ముతున్నాం. భవిష్యత్తులో మరింత మంచి చేస్తాం, మరింత సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు కూడా జగనన్నని నన్ను ఆశీర్వదించి ఈ 2024 శాసనసభ ఎన్నికల్లో జగనన్న వన్స్ మోర్, రోజమ్మ వన్స్ మోర్ కోరుకుంటూ సెలవిస్తున్నాను.